ఫూల్ మక్కన్తో కర్రీసే కాదండి, వెరైటీగా స్వీట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా నెయ్యి వేసి ఫూల్ మక్కన్ని వేయించి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా నువ్వులు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా బెల్లం తీసుకొని అది కాస్త ఉండపాకం వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే పాకం తీసుకోవాలి. అది పాకం వచ్చిన తర్వాత మనం వేయించుకున్న ఫూల్ మక్కన్ అలాగే నువ్వులు కూడాను ఇందులో వేసుకొని ఇంకా స్టవ్ కట్టేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇవి కాస్త చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఈ ఫూల్ మక్కన్ని ఈ ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కో ఫూల్ మక్కన్కి నువ్వులు బెల్లము పట్టి చాలా టేస్ట్గా ఉంటాయండి. బయట స్వీట్గా లోపల క్రిస్పీగా నువ్వులతో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఐరన్ కంటెంట్ చాలా ఉంటుంది. చాలామంది పిల్లలకి ఫూల్ మక్కన్ కర్రీ నచ్చదండి. అలాంటి వాళ్ళకి ఇలాంటి స్వీట్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.